ఫెడరల్ స్ఫూర్తి గురించి పదే పదే మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏమార్చుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. నార్త్ బ్లాక్లో నిర్మలా సీతారామన్తో సమావేశమైన ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనపై చర్చించారు. ఆవాస్ యోజన, ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కుసుమ యోజన వంటి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్ర మంత్రి ముందు ఏకరువు పెట్టారు. అంతేకాదు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులను దారి మళ్లిస్తున్న వైనాన్ని కూడా వివరించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయిందని, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి జాతీయ బ్యాంకులపై ఒత్తిడి తీసుకువచ్చి రుణాలను పొందడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కూడా నిర్మలా సీతారామన్కు వివరించారు. రేవంత్ రెడ్డి భూములు, బీర్ల అమ్మకంతో ఖజానా నింపాలని చూస్తున్నాడని ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయని ప్రభుత్వాల పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.